హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ మసాలా పచ్చడి అండి. అవునండి, నేను నిజమే చెప్పాను. మామిడికాయ మసాలా పచ్చడి ఇది చికెన్ పచ్చడి స్టైల్లో. చికెన్ పైన క్లిప్లో చూపించినట్టు ఆయిల్లో వేయించుతాము. మామిడికాయ ముక్కలు అయితే అలా వేయించము. దానికోసం మెంతులు దోరగా వేయించుకోవాలండి. ఇది వచ్చేసి దోశల్లో బాగా, చపాతీకి చాలా బాగుంటుంది. అన్నంలో ఇష్టపడితే కూడా అన్నంలో తినొచ్చు, బాగోదని ఏం లేదు. కొంచెం మామిడికాయ పులుపు తక్కువ ఉంటే 2-3 లెమన్ పిండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి టేస్ట్లో వచ్చేస్తుంది. అది తిన్న ఫీలింగే వస్తుంది ఆ గ్రేవీ అనేది. ఈ మామిడికాయలు జలాలండి, 2 కాయలు, ఇన్ని ముక్కలు వచ్చేసినాయి. పెద్ద కాయలు కొంచెం తీపి వచ్చే టైము ఈ టైంలోనే పెట్టుకోవాలండి. పులుపు ఉన్నప్పుడు అయితే అసలు తినలేము. ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలి, 1 స్పూను. తర్వాత టీ గ్లాస్తో 3 వంతులు సాల్ట్ వేసుకున్నానండి. ఫుల్ గ్లాస్ వచ్చేసి కారం. తర్వాత 1 గ్లాసు ఆయిల్ పోసుకొని ముందుగా కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మెంతులు, ఆవాలు అనేది గ్రైండ్ చేసేసుకుందాము. ఇట్లా కొంచెం కలిపి పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెంతులు, ఆవాలు గ్రైండ్ చేసుకుందాము. అయితే మెంతులు అనేది 1 వంతండి, ఆవాలు 3 వంతులు వేస్తారు. నేను సగమే వేస్తాను. అంటే మెంతులు ఎక్కువ, ఆవాలు ఎక్కువ పోసుకుంటారు. అయితే ఎక్కువ వేయించాలండి. ఎప్పుడన్నా పచ్చళ్ళు వేరే పెట్టుకున్నప్పుడు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోవచ్చని. అట్లా పక్కన పెట్టేసి ఇది గ్రైండ్ చేసి కలిపేసాను. తర్వాత తాలింపండి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. మనం పచ్చళ్ళలో ఎక్కువ వేయలేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకొని, ఇంకా పడుతుందండి నెక్స్ట్ డే కలపడం అవి ఉంటాయి కదా, అప్పుడు వేసుకోవచ్చు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇదేనండి మసాలాలు యాడ్ చేయటం స్టార్ట్ అయింది. కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో తాలింపు అనేది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ కలపాల్సిన మసాలాలు ఉన్నాయి. మసాలా పౌడర్ అనేది గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్, అవి 3 కలపాలి. ఇది ధనియాల పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. నేను అన్నీ కొలిసే పెట్టుకున్నానండి. పక్కన స్పూన్స్తో 2 స్పూన్స్ అట్లా బాటిల్స్లో కొలిసి బాటిల్స్లో పోసాను. ఆ బాటిల్తో వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ అనేది వేసాను. అది